శ్రీ గురుభ్యో నమః. మహాగణాపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. ముందుగా రాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నూతన అవకాశాలు కలిసి వస్తుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా దశమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఖర్చులు వెనకాడకుండా ముందుకు వెళ్తారు. సహోదరి సహోదరుతోటి సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా బంధువుల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువుల్లోనూ బయట స్నేహితుల్లోనూ విద్యలోనూ వ్యాపారంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీకున్న తెలివితేటలకి ఎలాగైనా సరే మనం ఒక స్థాయిని సంపాదించుకోవాలి. డబ్బు ఇవాళ కాదు రేపు సంపాదిస్తాం, కానీ పేరు ప్రఖ్యాతులు పేరుంటేనే మనకు అన్నీ ఉంటాయి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో చాలా ఒక జాగ్రత్త వహించాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా ఉంటాయి. ఆరోగ్య రీత్యా అనుకూలంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగానే ఇబ్బందులు ఏమీ లేవు. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. అయితే ఉన్న ఉద్యోగంలోనే నిదానంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. 10 మంది 10 రకాలుగా చెప్తారు. మీకు అన్ని విధాలుగా బాగుంది, ముందుకు వెళ్ళండి, మీకేంటి అని అంటారు. కానీ ముందుకు వెళ్ళిన తర్వాత అందరూ పక్కకు తప్పుకుంటారు. తర్వాత మనం ఏం చేయాలో ఎలా వెళ్ళాలో, ఇంతవరకు మన పేరు సంపాదించుకున్న పేరు ఏమవుతుందో అనే భయాందోళన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలా ఉన్నారో అలాగే వెళ్ళండి. అంతే తప్పితే కానీ ఎక్కువగా ఆలోచన చేసి ముందుకు వెళదాం, లేదా వ్యాపారం విస్తరణ చేద్దాం, లేదా వ్యాపారం ప్రారంభిద్దాం, ఇటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అంత అనుకూలమైన సమయం కాదు. కాబట్టి నిదానమైన ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ యానం సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. అయితే మనసు పరపదాలుగా డిస్టర్బెన్సీగా ఉంటుంది. ఎలా ఉంటే బాగుంటుంది, మన జీవితం ఏముంటుందా, లేదా యుఎస్కి వెళ్ళగలమా లేదా, అక్కడికి వెళ్ళి మనం సెటిల్ అవ్వగలమా లేదా అని. ఏదైనా సరే సంకల్ప బలం చాలా ప్రాధాన్యం. వారఫలాలు నేను చెప్తుంటాను, బాగుంటుంది అంటాం, కానీ అది ఎలా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి మీరు నిర్ణయించుకోవాలి. ఇంకోటి, వెళ్ళాలి అన్న కాన్ఫిడెన్స్ పట్టుదల ఉండాలి. ఇది కనుక మీరు చేయగలిగితే మీరు ఎక్కడైనా సరే చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు బాగుంది. దూర బంధువుల నుంచి రాక ఆనందం కలిగిస్తుంది. బంధువులతోటి చక్కగా శుభకార్యాలు పాల్గొంటారు. మంచి కార్యక్రమాన్ని చేయగలుగుతారు. ఉత్తమమైన నూతనంగా ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాలి ఆలోచన చేస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్తారు. ఏ విషయమైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చక్కగా ఆలోచించే నిర్ణయాలు మీరు ఏదైతే తీసుకుంటారో అది సఫలీకృతం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ట్రాన్స్ఫర్ కానీ లేదా నూతన పదోన్నతులు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం 6వ కుంకుమతోటి, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి. ఒక శుక్రవారం నాడు 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా మీరు ఏదైతే ఒక కోరిక అనుకుంటున్నారో అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు. సప్తమంలో కేతువు శుక్రుడు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు వీరికి బాగున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మటుకి కాస్త చికాకు కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండాలి. రావాల్సిన ధనం ఏదైతుందో తక్కువగా వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని బలంగానే ఉన్నారు. వీరికి రాశ్యాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6వ ఉన్నారు. షష్టం గురువు అంత మంచిది కాదు. గురువు ఉచ్చపట్టి ఉన్నప్పటికీ అంత అనుకూలంగా ఉండదు. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు కూడా షష్టంలో ఉన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి కొన్ని వ్యవహారాలు చేయాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. చిన్న పని కూడా ఎక్కువగా ప్రయాసపడవలసి ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ పైకి ఎదగలేము అనే ఆలోచన ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి ఎటువంటి వెనకాడకుండా పర్వాలేదు ఖర్చు పెడదాం అని అనుకుంటారు. ఎందుకంటే జన్మరాశిలో రాహు ఉన్నారు. ₹1 ఖర్చు పెట్టే చోట ₹10 ఖర్చు పెడతారు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సర్జరీ కానీ ఇండైజెషన్, అసిడిటీ, మోకాలకు సంబంధించిన స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ అవకాశం చక్కగా లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కొన్ని నూతన అవకాశాలు వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావంతో అదేవిధంగా జన్మరాశిలో రాహు వీరికి బలంగా లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన దూరంలో మనం వెళ్దాం, మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నప్పటికీ అది మీరు వెళ్ళండి. కానీ వెళ్ళే దారి ఎలా వెళ్ళాలి, అది కరెక్టా కాదా, 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది చక్కగా తీసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. లేకపోతే ఫైనాన్స్ పరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి జిల్లేడు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ జిల్లేడు హనుమాన్, జిల్లేడు గణపతి పెట్టుకోవడం, చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ప్రతిరోజు ఒక పువ్వు పెట్టడం చెప్పదగినది. తద్వారా మంచి శుభకార్యాలు అనేది జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9. కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.